మీరు అక్కడ ఏం చేస్తుంటారు? అక్కడి నుంచి మీరు కనిగిరి దగ్గర ఎక్కడికి వస్తున్నారు? ఏ పర్పస్‌లో వస్తున్నారు? సార్ నేను విజయవాడలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్ ఆర్కే కాలేజ్‌లో. మొన్న ఉగాది హాలిడేస్ తర్వాత హాలిడేస్ ఏం లేవని చెప్పి ఇంటికెళ్ళాను అమ్మ వాళ్ళ దగ్గరికి. ఇంకా అక్కడ కనిగిరిలో ఇంకా మా సొంత ఊరు కనిగిరి సార్. మేము అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాం. మాకని నేను నా నుండి ఇంకెళ్ళమ్మా ఇప్పటికే లేట్ అయింది కదా కాలేజ్‌కి వెళ్ళంటే నేను పోను నాన్న సండే దాకా మళ్ళీ ఎప్పుడు హాలిడేస్ లేవు అన్న. నాన్న రోజు పో అమ్మ ఫోన్ వస్తుంది నేను పోను అంటే పోను సండేనే పోతాను నేను అప్పుడు దాకా పోను నువ్వెన్నన్నా అనుకో అన్న. తర్వాత నిన్న రావాల్సిన వాళ్ళం సార్ మేము మొన్న రావాల్సిన వాళ్ళం కాదు. అమ్మ రేపు వెళ్దాం అమ్మ మన ఇద్దరం వీడొద్దులే మనం పోదాంలే పండగ చూసుకొని నేను హాస్టల్కి వెళ్తా అప్పుడు నువ్వు వీడికి వద్దు అని చెప్పిన. సరే అంది. ఇంకా అనుకోకుండా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది దేని గురించో. ఇంకా ఫోన్ వస్తే నా నుండి అమ్మ కనిగిరి వెళ్ళాలమ్మా అన్నాడు. సరే నాన్న ఎలాగ నేను కూడా వెళ్తా విజయవాడ ఒక్కదాన్ని ఎందుకు ఇద్దరం కలిసి వెళ్తాం వెళ్ళిన తర్వాత అమ్మ నేను అటు వెళ్తా పండగ అయిపోయిన తర్వాత అమ్మిడికి వచ్చిద్ది అన్న. అప్పటికి నాన్న ఒక్కరోజు కూడా ఉండొద్దు పోయినప్పుడే విజయవాడ వెళ్ళిపో కాలేజ్ లేట్ అవుతుంది అన్నాడు సార్. అమ్మ ఉండి సర్లే నాన్న అంతే అంటలే అని చెప్పింది. సండేనే పోదులే అని చెప్పింది సార్. ఇంక అంతే సార్. ఇంకా అమ్మ ఇక్కడ నిన్న వచ్చి చేరారు కదా! ఇక్కడ నుంచి మీకు ట్రీట్మెంట్ ఎలా అందుతుంది? అమ్మ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందమ్మా? ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు సార్ నాకు సంబంధించి. కానీ అమ్మ వేరే దగ్గర ఉంది నేను ఒక దగ్గర ఉన్న అమ్మ ఒక దగ్గర ఉంది సార్. నైట్ మాట్లాడా ఎలా ఉంది అంటే బాగుందని అంటున్నారు మా రిలేటివ్స్. ఇంక అమ్మ తర్వాత చూడలేదు సార్ నేను బాగానే ఉంది అంటున్నారు. అమ్మకి వెనక మొత్తం ఖాళీ